హలో గైస్, ఈరోజు పొద్దున్న అయితే లేచి మా మామ నిక్షిత్తో పాటు తాండూరు అయితే వెళ్తున్నాను. తాండూరు అసలు ఎందుకు వెళ్తున్నాను అనేది వీడియోలో పూర్తిగా చూస్తే తెలుస్తుంది. ఇక మావాడైతే ఫస్ట్ టైం కనిపిస్తుండో వీడియోలో నిక్షిత్. నేను వెళ్ళాల్సింది తాండూరు కాదు, యాక్చువల్గా వికారాబాద్ పోవాలి. కాబట్టి నేను తాండూరు వెళ్ళి తాండూరు నుంచి వికారాబాద్కి వెళ్తున్నా. ఈరోజు మా ఊరు అన్నసాగర్ నుంచి తాండూరుకి 20 నిమిషాల్లో వచ్చినాం. ఇంకా స్కూల్ టైం కూడా అయ్యింది. నిక్షిత్ని స్కూల్ దగ్గర అయితే డ్రాప్ చేసినాం. ఇక్కడ నుంచి మళ్ళీ మామ అయితే నన్ను తాండూరు బస్ స్టాండ్ వరకు డ్రాప్ చేయడానికి వచ్చిండు. ఇక ఇక్కడ వచ్చి చూస్తే బస్సు ఉంటుందా లేట్ అవుతుందా అని ఆలోచించే లోపే బస్ అయితే వచ్చింది. ఈ వికారాబాద్ కనిపిస్తుంది కదా, తాండూరు నుంచి అయితే వికారాబాద్ బస్ టికెట్ తీసుకొని అయితే జర్నీ చేస్తున్నా. తాండూరు నుంచి వికారాబాద్ అయితే ఎగ్జాక్ట్గా 1 అవర్ అయితే టైం పడుతుంది. మరి 40 నిమిషాల్లోనే దారూరుకి అయితే వచ్చింది బస్సు. ఇదే దారిలో నేను 1 సంవత్సరం పాటు ఇక్కడే వర్క్ చేసిన. ఇక్కడ కనిపిస్తుంది దారూరు బస్ స్టాండ్. సగం మంది అయితే ఇక్కడే దిగారు. ఇక్కడి నుంచి ఇంకో 30 నిమిషాల్లోనే వికారాబాద్ వెళ్ళిపోతాం. అంతకన్నా ముందు చూడాల్సిన ప్లేస్ మనం నార్మల్గా వచ్చినప్పుడు అనంతగిరి హిల్స్. తెలంగాణ రాష్ట్రంలోనే ఊటీగా పిలువబడే ఈ అనంతగిరి కొండలు, ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాతావరణం అలాంటిది. ఇదే అనంతగిరి కొండలకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అందులో ఒకటి మూసీ నది ఇక్కడి నుంచి మొదలవుతుంది. అనంతగిరి కొండల్లో నుంచి మొదలై చాలా ప్లేస్లకి వెళ్ళి ప్రవహిస్తుంది. మరొకటి ఏంటంటే అనంతగిరి కొండల్లో ఎన్నో ఔషధ వనమూలికల చెట్లు కూడా ఉన్నాయన్నట్లు. అనంతగిరిలో మరొక ప్రత్యేకమైన విషయం ఏంది అంటే అనంత పద్మనాభ స్వామి ఇక్కడ కొండల్లో కొలువై ఉన్నారు. ఇక్కడ కనిపించేది అనంత పద్మనాభ స్వామి దేవాలయము. ఈ ఆలయానికి రోజుకు ఎక్కడెక్కడి నుంచో ఎంతో మంది వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారు. ఇక్కడ నుంచి మనకి ఒక 15 నిమిషాల్లో వికారాబాద్ చేరుకోవచ్చు. వికారాబాద్ నుంచి అనంతగిరి అయినా ఒక 15 నిమిషాల్లో అయితే మనకి ఆటోలు కానీ బస్సులు కానీ అందుబాటులో ఉంటాయి. ఒక గంటలోపే వికారాబాద్ వచ్చింది బస్సు. ఇది ఎన్టీఆర్ చౌరస్తా. ఇక్కడ నుంచి బస్ స్టాండ్ వెళ్తుంది. బస్ స్టాండ్ నుంచి అయితే నేను మళ్ళీ వేరే సైడ్ వెళ్ళాలి. చిన్న పని మీద వచ్చినా కదా. ఇదే వికారాబాద్ బస్ స్టాండ్. ఈ వీడియో ఎలా అనిపించిందో మీరు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్.